ఇక కొమిరెల్లికి వెళ్ళి కోటి వన్యల బోనం ఎత్తుకొని రావ సక్కదనంగా బోనం సిరి కోటి వన్యల బోనం ఎత్తుకొని ఉజ్జాని మాంకాలి పాదాల చెంత కాడికి వచ్చిండ్రా దేవుడు. ఇక మరి అమ్మవారి స్వచ్ఛమైంది, అమ్మవారి మహిమ ఏందిరా నాయన. ఇవాళ 33 కోట్ల దేవతలు ఉజ్జయిని మాంకాలని ఇవాళ తొంగి చూస్తున్నారా నాయనా. ఇక మరి సిరి బోనము కోటి వన్నెల బోనంతో ఇక రామ సక్కదనంగా వైభోగంగా కదిలింది రా దేవుడు. మరి ఇక ఉజ్జయిని మాంకాళి అమ్మవారి దీవెనార్తి అందుకోపోదాము. ఇక మరి ఆమెకు మరి సిరి బోనం కోటి వన్నెల బోనం తీసుకొని వచ్చింది. ఇక మరి మొగోడు ఏం చెప్తాడు ఎట్టడి సంగతి, ఎప్పటి నుంచి వస్తున్నారు ఉజ్జయిని మాంకాళి కాడికి, ఎప్పటి నుంచి వస్తున్నారు, ఏ రకంగా మరి వాళ్ళకు మంచి అనిపిస్తుందో అడుగుదాము. చెప్పిరా ఎట్టడి సంగతి, ఏ రకంగా మంచి అనిపిస్తుంది, ఏంది ఏం కథ, ఏం చెప్తావు ఇవాళ? నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తుండే, కాకపోతే అప్పుడు ఈ పనికి వేయకపోతుండే. అప్పుడప్పుడు మనకు స్కూల్ పోతుండే, ఆదివారం అట్లా బంద్ ఉన్నప్పుడు అప్పుడప్పుడు పోయి నేర్చుకొని కళ మా గురువుల ద్వారా నేర్చుకొని ఇంత దూరం వస్తున్నాము. అమ్మవారికి ప్రతి ఇయర్ గోల్కొండ కాడ బల్కంపేటలో, మళ్ళీ ఇక్కడ ఉజ్జయిని మాంకాలమ్మకు బోనాలకు అన్ని దగ్గర ఆట పాట ముందు ఉండి అన్ని అమ్మవారు సంతోషంగా మేము వైభవంగా జరుపుతాం. చెప్పమ్మా సిరి, మరి ఎట్టడి సంగతి ఇవాళ? మరి ఇవాళ భక్తులు ఆకాశంలో సుక్కలు లెక్క మెరిసిపోతున్నారు భక్తులు. మరి ఆ భక్తులకు ఇవాళ ఏమన్నా మరి ఏమన్నా తక్కువైనా, లేకపోతే మరి ఇవాళ నువ్వు ఉజ్జయిని మాంకాలమ్మకు ఏ రకంగా ఎప్పటి నుంచి ఎప్పుడు వస్తున్నావు, ఎన్నేళ్ళే రావచ్చు, ఇవాళ ఏం మొక్కుతున్నావు, మరి ఏ వరం తీసుకొని పోతున్నావు, మరి నీ భక్తులు కూడా మరి అయ్యో ఉండాలిగా షెడో పడో, మరి ఏం చెప్తున్నావు అందరికి? ముందుగా చిన్నల పెద్దలందరికీ శనార్థులు నా తరఫు నుంచి. నా పేరు సిరి అండి, నేనుండేది అల్వాల్లో. నేను రాబట్టి ఇక్కడికి 18 సంవత్సరాలు, బోనం ఎత్తబట్టి 11 సంవత్సరాలు అండి. అమ్మవారు కోరుకున్న కొంగు బంగారం చేస్తుంది, ఏది అడిగినా కూడా కొడుకు బిడ్డల కాడికెళ్ళి. అందరూ చల్లగా ఉండాలని తప్ప మాకంటూ మేము సొంతంగా ఏమి కోరుకోము, మాకంటూ అసలు ఏముండదు. ఏదున్నా మేము భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఎక్కించడము. ఆమె మమ్మల్ని చూపించింది, అందరికీ ఏమంటారు చూపించాలి అంతే. మీరు బోనాల పండుగ అంటే ఏంటి అనేది చూపించడం కోసం మాత్రమే మేము ఉన్నది, మాకంటూ సొంత కోరికలు ఏమీ ఉండవు. మేము అనిపిస్తుందా మరి?